పడకూడదు మనిషి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూడండి, పల్లెటూరులో పొద్దున్న లేచి పొలం పని చేసుకోండి. మరి ఏంటి తేడా ఏంటి? వాడు చేసేది పుక్కట్లో. వాడు ఇప్పుడు సిటీల్లో ఎక్సర్సైజ్ చేస్తారు, వ్యాయామం చేస్తారు, జిమ్ రూమ్ లోకి వెళ్తారు, గ్రౌండ్ లోకి వెళ్ళి దిగుతారు ఆరోగ్యంగా ఉండడానికి, పొట్టలు తగ్గడానికి, కొవ్వు కరగడానికి. కానీ అదే పనిని, అదే ఎక్సర్సైజ్ ని పనిలాగా చేయండి, అది వ్యాయామం అయిపోద్ది, మీకు లాభం. పని చేస్తే లాభం, అంతే కదా. పని చేస్తే లాభాలేంటి? మనకి ఫలితం వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం, మనిషి ఫ్యాట్ పెరగడు. ఇప్పుడు చూడండి, మీ అందరికి ఎవరికి ఫ్యాట్ లేదు, బొత్తలు లేవు. చిరంజీవి చూడు, ఈయన రిషి చూడండి చక్కగా ఉన్నాడు. ఈ పెద్ద ఆయన చూడు, మరి ఈ పెద్ద ఆయనకి ఈ వయసులో మరి పొట్ట అంత లేదు. అదే ఈయన సిటీలో ఉన్నాడు అనుకో, ఇంత బొత్త వేసుకొని ఇట్ట నడుచుకుంటూ మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడు ఫైల్ పట్టుకొని. ఆయనకి థైరాయిడ్, బీపీ, షుగర్ అయినా ఉన్నాయా నీకు? థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఉన్నాయా? లేవు. చూసారా పెద్ద ఆయనకి ఇప్పుడు దాకా మరి ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు ఆయనకి. ఆయన మాటల్లో నేనండి, మీకేమేమి రోగాలు ఉన్నాయి? మోకాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు, పంటి నొప్పులు. పళ్ళు చూపించండి, ఏమనుకోవద్దు. ఈయన ఇప్పుడు ఏ కాయ అయినా సరే కటకమని కొరికేస్తాడు. ఎరక్కాయ అయినా, తునిక్కాయ అయినా, ఇంకేంటది గజ్జికాయ అయినా. చూడండి, అది అంటే ఇది మాటల ద్వారా ఏదో చెప్పడం కాదు, రియాలిటీ వీడియో ఇది. చూసారా అది? మరి వీళ్ళు చూడండి, వీళ్ళు కూడా అది ఈ వయసులో హైదరాబాద్ లో మీ వయసులో ఉంటే ఒకడికి నన్ను బొద్దలు వచ్చేసి సిటీల్లో, టౌన్లో ఉండేటోళ్ళు ఇలా చాలా అనారోగ్యానికి గురైపోతారు. చూడండి వీళ్ళు కూడా. చూడు ఈయన పళ్ళు చూడు, పళ్ళు చూపించవా పెద్ద ఆయన. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే థ్యాంక్ యూ. ఈయనకి 70, ఈయనకంటే ఒక 10 సంవత్సరాలు చిన్నోడు. వింటున్నారు కదా? చూడండి, ఇది పల్లెటూరు అంటే. పల్లెటూరులో ఉండేటటువంటి మనుషులు ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు, ఇది రియల్గా చూపించేటటువంటి వీడియో. చూశారు కదా? కష్టం మెయిన్, వీళ్ళు కష్టపడతారు. కష్టం అంటే వ్యవసాయ రైతులు, వీళ్ళంతా చిన్నకారు సన్నకారు రైతులే. పెద్ద పెద్ద భూస్వాములా? మీకు 100 ఎకరాలు ఉందా? వీళ్ళందరికీ ఒక 2 ఎకరాలు 3 ఎకరాల చిన్నకారు సన్నకారు రైతులే. మళ్ళీ పెద్ద పెద్ద ఆసాములు ఉంటారు. మరి వాళ్ళైతే మాత్రం కష్టపడరు. వాళ్ళు ట్రాక్టర్లు వీళ్ళని ఉపయోగించుకుంటూ వాళ్ళు వ్యవసాయం చేస్తారు. మరి వాళ్ళకి రోగాలు ఉంటాయి, పెద్ద పెద్ద భూస్వాములకి రోగాలు ఉంటాయి. చిన్నకారు సన్నకారు రైతులు ఆరోగ్యంగా ఉంటారు. అంటే చూడండి, కష్టపడేటోడే ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. చూసారా? ఉదయం వీళ్ళు 3:30, 4 లేస్తారు, పొలానికి వెళ్తారు. గేదెలు పాలు పితకడం, గేదెలకి